స్టెమ్ ఓపీటీ మీద ఉండి ఎవరైనా అరెస్ట్ రికార్డు ఉంటే ఈఏడి ఎక్స్టెన్షన్ అనేది రాదా? ఇప్పుడు కొత్త రూల్ ఒకటి ఫెడరల్ రిజిస్టర్లో ఉందన్నమాట. సో దాంట్లో ఏంటంటే ఈఏడికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్కి ఎవరైనా అప్లై చేసుకుంటే ఎనీ టైప్ ఆఫ్ అరెస్ట్ రికార్డు, అంటే మీరు కన్విక్ట్ అయినా కాకపోయినా సెటిల్ అయినా ఏదైనా సరే ఒక 1 నైట్ మీరు పోలీస్ స్టేషన్కి ఉన్నారు అంటే జస్ట్ ఒక గంట పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే అరెస్ట్ రికార్డు, అంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన రికార్డు కనుక ఉంటే మోస్ట్ ప్రాబబుల్లీ ఈఏడి రాకపోవచ్చు అనేది ఒక కొత్త రూలు ఫెడరల్ రిజిస్టర్లో ఉందన్నమాట. మరి అది ఓపీటీ స్టెమ్ ఓపీటీ వాళ్ళకి అప్లై అవుతుందా, H4 ఈఏడి వాళ్ళకి అప్లై అవుతుందా? ఈ పర్టికులర్ రూలు ఫెడరల్ రిజిస్టర్లో ఉన్నది కేవలం ఈఏడికి సంబంధించిందే. ఓకే, దీని గురించి మొన్న నేను పెట్టినటువంటి వీడియోలో 2-3 అడిగారు. నాకు నిన్న ఇన్స్టాలో కూడా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది ఇది టాపిక్. ఇన్స్టాలో కూడా ఎవరో పెట్టారంట, సార్ ఇట్లా అరెస్ట్ రికార్డు ఉంటే ఏది నెక్స్ట్ వీసాలు రావంట కదా, సో దాని మీద వీడియో చేయమని చెప్పేసి అందుకని ఈ పర్టికులర్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎస్పెషల్లీ స్టెమ్ ఓపీటీ ఈఏడీలు, H4 ఈఏడీలు ఎవరికైనా సరే ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో ఫెడరల్ రిజిస్టర్లో పెట్టింది ఏంటంటే క్లారిఫికేషన్ ఆఫ్ డిస్క్రిషనరీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఫర్ సర్టెన్ ఏలియన్స్. ఓకే, ఇది ఫెడరల్ రిజిస్టర్లో జూన్ 4వ తారీఖున పెట్టారు. దీనికి 60 days కామెంటింగ్ పీరియడ్ వచ్చేసి ఆగస్ట్ 4వ తారీఖు అయిపోతుంది అనమాట. సో ఆగస్టు 4 తర్వాత మరి ఈ రూల్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది ఏంటి, మరి డిసెంబర్ నుంచి అప్లై చేస్తారా, సెప్టెంబర్ నుంచి అప్లై చేస్తారా ఏంటి అనేది తెలుస్తుంది. అసలు ఇది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అనేది ఎవరైనా అప్లై చేసుకుంటే, సో ఏదైనా మీకు క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూ కనుక ఉంటే, ఒకవేళ అరెస్ట్ అయినా కన్విక్ట్ అయినా, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్ట్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా అక్కడికక్కడ మీకు పాయింట్స్ ఇచ్చేసి పంపించేస్తే, ఓకే టికెట్ ఇచ్చేసి పంపించేస్తే అది డిఫరెంట్. కానీ ట్రాఫిక్ టికెట్లు వీటన్నిటికీ పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఎనీ క్రిమినల్ రిలేటెడ్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక ఉండుంటే వీసాలు రావు. కానీ యాక్చువల్గా ఇదేంటి మరి H4 ఈఏడి వాళ్ళకి, స్టెమ్ ఓపీటీ ఈఏడి వాళ్ళకి అప్లికబుల్ అవుద్దా అంటే ఫెడరల్ రిజిస్టర్లో పెట్టిన దాని ప్రకారం అవ్వదు. అసలు అది దీనికి దేనికి సంబంధం లేదు. H4 వాళ్ళకి కానీ, ఓపీటీకి కానీ, స్టెమ్ ఓపీటీ ఈఏడికి సంబంధం లేదు. వాళ్ళేవో అడ్వాన్స్ పరోల్ అని, లేకపోతే ESLM రిలేటెడ్ ఈఏడీలని ఏవో వేరే ఉంటాయి కదా, సో అలాంటి వాటికి చెప్పారనమాట. కానీ మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళు చాలామంది కూడా అటార్నీస్ వీడియోస్లలో కానీ, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లలో కానీ, అక్కడిక్కడ సోషల్ మీడియాలో కానీ ఇది విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అంటే స్టెమ్ ఓపీటీ వాళ్ళకి, H4 ఈఏడి వాళ్ళకి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వీళ్ళు అనుకునేది ఏంటంటే, ఎందుకంటే జనరల్గా ఎంత లేదన్నా మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ కంపల్సరీ వాళ్ళకు ఉంటుంది. ఆ వర్డింగ్ ఏంటి అనేది పర్ఫెక్ట్గా అటార్నీస్కి అర్థమవుతుంది. సో వాళ్ళు అర్థం చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అనేది డిస్క్రిషనరీ. సో అది క్రియేట్ చేసింది ఎవరు? DHS. H4 ఈఏడి క్రియేట్ చేసింది ఎవరు? DHS. సో DHS వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్, అంటే మీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళ డిస్క్రిషనరీ. అది గ్యారంటీ ఇవ్వాలని ఏం లేదు. రేపు పొద్దున H4 ఈఏడి తీసేసినా తీసేయచ్చు, స్టెమ్ ఓపీటీ ఈఏడి తీసేసినా తీసేయచ్చు. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసింది కదా, దానికి బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఓటింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సో అదేది చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన డిస్క్రిషనరీ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి ఎక్కువ ఆ పవర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ఈ స్టెమ్ ఓపీటీ ఈఏడీలు, H4 ఈఏడీలు, ఓపీటీ ఈఏడీలు కూడా మోస్ట్ ప్రాబబ్లీ దీని కింద కావచ్చేమో అనేసి వాళ్ళు అనుమానపడుతున్నారు అనమాట. సో దానికి మీరు కామెంటింగ్ పీరియడ్ ఉంది కాబట్టి మీరు వెళ్ళి కామెంట్ చేయండి. ఓకే, నేను ఇట్లా స్టూడెంట్ స్టెమ్ ఓపీటీ మీద ఉన్న ఇట్లాంటివి వస్తే రూల్స్ ఎఫెక్ట్ అవుతుందనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కామెంటింగ్ పీరియడ్లో మీరు చెప్పొచ్చు కదా. మీ ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుందనో ఇంకోటనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏం కామెంట్ చేస్తారో చేయండి, అది వాళ్ళు చెప్పేదనమాట. సో ఈ రూలు నిజంగా కనుక స్టార్ట్ అయ్యి స్టెమ్ ఓపీటీ ఈఏడీలు, H4 ఈఏడీలు అరెస్ట్ రికార్డు ఉన్నా, లేకపోతే ఇంకేమైనా డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నా, క్రిమినల్ రిలేటెడ్ ఉన్న ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే చాలామంది ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎక్కడొక్కడ ఎవరికొకరికి యాక్సిడెంట్ కేసులను, లేకపోతే ఇంకోటనో ఖచ్చితంగా ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఉన్నాయి చాలామందికి. ఓకే, దాంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లేకపోతే డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి కేసులు డ్రింక్ అండ్ డ్రైవ్లో వాళ్ళు పట్టుకున్నారనుకోండి, మొన్న మధ్యన ఎవరో ఒక టెస్లాలో ఒక ఆమె తీసుకెళ్ళి స్టేషన్లో ఉంచారు కదా, వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు,
ఓకే 8 అవర్స్ మేము నువ్వు స్టేషన్లో ఉండాలి, తర్వాత నిన్ను పంపించేస్తాం అని చెప్పి ఆమె డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అరెస్ట్ రికార్డ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర బయోమెట్రిక్స్ ఉంటే అరెస్ట్ రికార్డ్ అనేది ఉంటుంది. ఓకే, తర్వాత పంపించేస్తారు, తెల్లారి రూల్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు, పంపించేస్తారు. బట్ ఇప్పుడు ఆమె H4EAD మీద ఉందనుకోండి, సో నెక్స్ట్ టైం ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి వీసాలు రాకపోవచ్చు అనేసి వాళ్ళు అంటున్నారు అనమాట. సో మరి ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది 100% కరెక్ట్ తెలియదు. దాంట్లో ఫెడరల్ రిజిస్టర్లో రాసిన రూల్ అంతా అసలు కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. సో దాంట్లో ఉన్నదేంటి, హ్యుమానిటేరియన్ పెరోలు, సో తర్వాత డిఫర్డ్ యాక్షన్ ఈఏడీలు ఇట్లా ఉంటారు కదా, ఏదో ఒక రకంగా అప్లై చేసుకున్న వాళ్ళు, ఈఏడీ అప్లై చేసుకుని వర్క్ ఆథరైజేషన్ తీసుకొని వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించింది అని ఉన్నది. కానీ బట్ వీళ్ళు చెప్పడం ఏంటంటే అటాని వెబ్సైట్స్లలో వాటిలలో వీటిలలో సో కొంత ఇది మీకు కూడా అప్లికబుల్ కావచ్చు. సో ఎవరికైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మీరు ఎక్స్టెన్షన్లకు రావు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు. బట్ ఓకే, ఒకవేళ అప్లికబుల్ అయినా కాకపోయినా జాగ్రత్తగా ఉండడంలో తప్పైతే లేదు. ఓకే, అరెస్ట్ రికార్డ్ ఒకసారి వచ్చింది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్స్ అయితే ఖచ్చితంగా రావు. ఇప్పుడు ఈ రూలు ఓకే అయినా రాకపోయినా ఏదో ఒక క్రిమినల్ రికార్డు మన పేరు మీద ఉంది అంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది డ్రింక్ అండ్ డ్రైవ్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే కార్ యాక్సిడెంట్ అరెస్ట్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వయలేషన్ అరెస్ట్ కావచ్చు. ఓకే, లేకపోతే ట్రాఫిక్ ఫైను, చివరికి ట్రాఫిక్ ఫైన్లకు జనరల్గా అరెస్ట్ కావు, కానీ కోర్టు దాకా వెళ్ళి ఒక్కొక్కసారి ఫైన్ మర్చిపోయి అట్లాంటివి కూడా ఉంటుంటాయి కదా. ఎనీ క్రిమినల్ రిలేటెడ్, నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్, సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ చాలా డిలే అవుతున్నాయి, ఓపీటీలు డిలే అవుతున్నాయి, H4EADలు డిలే అవుతున్నాయి, విపరీతమైన డిలే అవుతున్నాయి. ఏ అప్లికేషన్ కూడా పెట్టంగానే టక్కన రావట్లేదు. ప్రీమియం ప్రాసెసింగ్లో ఇంతకుముందు బండిల్ ప్రాసెసింగ్ ఉండేది H1 H4, ఇప్పుడు అది H1 అయిపోతుంది, వీళ్ళు అవ్వట్లేదు, అది డివైడ్ చేశారు. సో అలాగేంటంటే H4EADలు చాలా డిలే అవుతున్నాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు మీకు కనుక, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా ఉండే ఛాన్స్ లేదు, మీరు కంపల్సరీ అప్లికేషన్లో ఫిలప్ చేయాలి. హ్యావ్ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్, లేకపోతే హ్యావ్ యూ ఎవర్ బీన్ అరెస్టెడ్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మీరు కంపల్సరీ దాంట్లో రాయాలి కదా. రాస్తే వాళ్ళకి అది డెఫినెట్గా తెలుస్తుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మీ ఎక్స్టెన్షన్లు డినై చేసే ఛాన్స్ ఉంది అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. బట్ ఫెడరల్ రిజిస్టర్లో మాత్రం క్లియర్గా OPT-EAD, స్టెమ్ OPT-EAD అని అయితే ఎక్కడా నాకు కనిపించలేదు. కానీ EAD ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అనేదే ఉంది. సో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ DHS వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం క్రియేట్ చేసింది కాబట్టి వాళ్ళు ఇంపాక్ట్ చూపిస్తారేమో అనే ఆలోచనలో ఉన్నారనమాట. సో మీరు ఎవరైనా సరే వెళ్ళి ఆ ఫెడరల్ లిస్టర్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు దాన్ని ఓపెన్ చేసుకొని దానికి ఎక్కడ కామెంట్స్ ఇవ్వాలో ఏంటో కామెంట్స్ ఇవ్వాలంటే మీరైతే కామెంటింగ్ అయితే చేయండి. దాంట్లో ఈ August 4th ఎండ్ అయిపోతుంది. తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కరెక్ట్ తెలియదు. ఎండ్ అయిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారా, లేకపోతే సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్లో స్టార్ట్ చేస్తారా అనేది కరెక్ట్గా తెలియదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.